అమ్మ వారం సంత చూస్తున్నా, దీన్ని ఎప్పుడు తినాలో ఏమో. ఆ, కంపగడ కూర్చుంటే ఏం చెప్తున్నావు? ఏమే కోడిని తెచ్చి వారం అవుతుంది, దాన్ని కంప కిందనే కప్పి ఉంచినావు. దాని ఏమైనా కోసుడు ఉందా, తినుడుందా లేదా? ఇగో దీన్ని ఇప్పుడు కోసుడు కాదు, సంక్రాంతి పండుగ పోద్దాం. ఓ నీ అవ్వ, సంక్రాంతి ఇప్పుడుందా అప్పుడుందా అనే నెల ఉంది కాదే పిత్తిరానా. అప్పటి వరకు 3-4 కిలోలు అవుతుంది, నీకు అర్థమైతలేదా? 3 కిలోలు అంటే ఇంత కూర వెళ్తుంది. అవును గాని ఇప్పుడు దానికి ఏం పెట్టి వేస్తున్నావే? దానికి కిస్మిస్, బాదం, జీడిపప్పు అన్ని పోసి పెంచుతున్నా. నువ్వు తీసుకొచ్చుకుంటా చూడు నా ఇంటి, అది కూడా దానికి వస్తున్నా. ఇప్పుడు కిలోన్నర అయింది. అవునే, దగ్గరలోనే 31 ఉంది కదా. ఇప్పుడు నువ్వేమన్నావు, కిలోన్నర అవుతుందని అన్నావు కదా. అప్పటి వరకు అయితే 2 కిలోలు అవుతుంది. అయినా ఈ 31కే కోసుకొని తిందాం తీరా. అదే ఇప్పుడు కోసుడు ఏం లేదు, సంక్రాంతికే కోద్దాం. ఆహా, ఇప్పుడు దోస్తులందరు కలిసి కోసుకొని తిని తాగి తందనాలు ఆడదామని అనుకుంటారా? నీతో ఎట్లా మాట్లాడిన గోసనే. ఇగో సంక్రాంతికి అయితే మన ఇద్దరమే తినొచ్చేది, 31st కి అయితే మీ దోస్తులు అందరు తింటారు, అది ఎవ్వరికి చాలది. అబ్బా ఏమోనే, నీతోనే పెద్ద గోసనే ఉండేటట్టున్నది. ఈ కోడిని కప్ప కింద కమ్మి కమ్మి ఇళ్ళనే ఉడిచి తెచ్చేటట్టున్నది. సరే నేను అట్లా బయటకు పోయేస్తా మరి.